చేసినటువంటి వేద వాంగ్మయం, పురాణ ఇతిహాసాలు ఈ మొత్తానికి అధిపతి చక్రవర్తి ఎవరు అంటే శ్రీమద్ భాగవతం. కాబట్టి ఈ సమస్త చరాచర జగత్తు, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని సమగ్రంగా మనకి వివరించగలిగేటువంటి శక్తి ఎవరికున్నట్టు? సమగ్రంగా అది కేవలం శ్రీమద్ భాగవతానికే ఉంది. అంటే పరంతత్వం ఏంటి అని చెప్పేటువంటి సామర్థ్యం, అల్టిమేట్ గా పరతత్వం అంటే ఏంటి అని చెప్పేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? శ్రీమద్ భాగవతానికి. అనేక నానా పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో నానా రూపాల్ని కొనియాడడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవంగా ఈ అన్ని రూపాలకి, భగవంతుడి యొక్క అన్ని రూపాలకి మూల రూపం ఏంటి, అసలు మూలమైనటువంటి విషయం ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి మాటకైతే తిరుగులేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ శాస్త్రాల్లో ఎవరి మాటకి తిరుగులేదు అంటే అది శ్రీమద్ భాగవతానికే చెల్లుతుంది. కాబట్టి మూల రూపం, మూల తత్వం అని తెలుసుకోవాలి అనుకుంటే భాగవతాన్ని మనం ఆశ్రయం పొందాలి. అనేక సాధనాల గురించి అనేక శాస్త్రాల్లో నానా విధాలుగా చెప్పారు, నానా విధాలుగా ప్రశంసించారు. కొన్ని శాస్త్రాల్లో కర్మను ప్రశంసించడం జరిగింది. కొన్ని శాస్త్రాల్లో దానం, వ్రతం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, కర్మయోగం, సాంఖ్యయోగం, బుద్ధి యోగం, ఇలా అనేక యోగాల గురించి, అనేక సాధనాల గురించి చెప్పడం జరిగింది. మరి ఈ సమస్త సాధనాలకి కూడాను చక్రవర్తి లాంటి సాధనం ఏంటి? ఈ సమస్త సాధనాలకి కూడాను ఆధారభూతమైనటువంటి సాధనం ఏంటి? ఈ సమస్త సాధనాల కంటే శ్రేష్టమైనటువంటి సాధనం ఏంటి? ఎవరి సహాయం కూడా, ఏ సాధనం యొక్క సహాయం లేకుండా పరమ ఫలాన్ని అందించగలిగేటువంటి శక్తి ఏ సాధనానికి ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలనుకుంటే కూడాను మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే ఉత్తమోత్తమైనటువంటి సాధనం గురించి, ఉత్తమోత్తమైనటువంటి స్వరూపం గురించి, పరంతత్వం యొక్క స్వరూపం గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఎవరిని ఆశ్రయించాలండి? పరమ శ్రేష్టమైనటువంటి గ్రంథం ఎవరు? శ్రీమద్ భాగవతం. చక్రవర్తి